వాక్యంలోకి వెళ్ళిపోదాం. మహోన్నతుల దగ్గర తండ్రి ప్రేమాసుడిని సుప్రభ వాక్యమైనదో వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడమని ఉదక స్నానం చేయించమని అటువంటి తమ పదునే శ్రద్ధలో కాల్చి వేసి వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని సహాయం చేయమని వేసిన మనుషులు తండ్రి. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 11 నుంచి 15 దాకా. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరములకు తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసయ్య తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసయ్య నామమును ఉచ్చరించుటకు పూనుకునేది. యూదుడైన స్కెవియా అను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండేది. అందుకు ఆ దయ్యము, నేను యేసయ్యను గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా, ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయేది. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. మన జీవితంలో కొన్ని సన్నివేశాలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉండిపోతాయి. కొన్ని సందర్భాల వల్ల మనకెంతో ఘనత, గౌరవం, విలువ వస్తూ ఉంటుంది. పౌలు అక్కడ లేడు, కానీ మొత్తం అందరూకి స్ప్రెడ్ అయిపోయింది. పౌలు ఎంత గొప్పోడో, ఎంత అభిషేకం ఉన్నవాడో, ఎంత ఆత్మీయత కలిగిన వాడో ఇంకా అందరూ చెప్పేసుకుంటున్నారు. అలా వెళ్ళిపోయింది. ఏమైంది ఒరే బాబు, నీ పేరేట్లా దెయ్యాలు ప్రకటిస్తున్నాయి, నీ గురించి అంటే దెయ్యాలు చెప్తున్నాయి, యేసు ప్రభు తెలుసు, మాకు పౌలు తెలుసు అని లేకపోయినా నీ పేరు వాడుతున్నాయి దెయ్యాలేంటి? అది చాలా హై రేంజ్. నాకు సేవకుడిగా నాకు అర్థమవుద్ది, మీకు ఆ భాష అర్థమవుద్ది లేదో నాకు తెలియదు, కానీ ఒక దెయ్యం సేవకుడిని హైలైట్ చేయటం అంటే అది చిన్న విషయం కాదు. యాక్చువల్గా దెయ్యాలకి దేవుడన్నా మనుషులన్నా ఇష్టం ఉండదు. పూర్తి విరోధి. మనకి దేవుడికి మనుషులకి దెయ్యాలు విరోధంగా ఉంటాయి, శత్రువులుగా ఉంటాయి. ఇప్పుడు శత్రువు ఎవడో గణపరచడు. మా శత్రువులు మనల్ని మంచిగా ఉన్నావు, నువ్వు గొప్పడం అని చెప్తాయా? లేని కల్పించి చెడ్డోడు చెడిపోయినాడు అంటారు శత్రువులు. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అసలు? పౌలు యొక్క సేవ అద్భుతమైన సేవ కాబట్టి దేవుడు దెయ్యాల చేత కూడా తనకి ఘనత ఇచ్చారు. అంతేకాదు, పౌలు చేత విశేషమైన అద్భుతాలు దేవుడు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయిన. ఏంటండి బాబు ఈ వరం ఏంటో, అభిషేకం ఏంటో! ఆయన రావక్కర్లా, పౌలు గారు చెయ్యి పెట్టక్కర్లేదు, ప్రార్థన చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లా. అతని శరీరానికి తగిలిన చేతి గుడ్డలు తీసుకెళ్లి దెయ్యాలు పట్టిన వాళ్ళంటే ఆటోమేటిక్ దెయ్యం వెళ్ళిపోద్దంట. ఏది అసలు అదేం వరం అండి బాబు! అసలు దెయ్యాన్ని వదిలించాలంటే మీకు తెలుసు, పెద్ద పెద్ద చీపురుగట్లు చేస్తారు కొంతమంది చర్చిల్లో, కొంతమంది తిరుగుతారు, కొంతమంది హడావుడి చేస్తారు, ఏం చేస్తూ ఉంటారు, దెయ్యాన్ని నిలబడతారు. ఎందుకని? శక్తి లేదు కాబట్టి, ఆ దైవజనుడికి పవర్ లేదు కాబట్టి, దెయ్యాల మీద అధికారం లేదు కాబట్టి. అది ఒక సపరేట్ అధికారం, అది సపరేట్ అభిషేకం. అది దెయ్యాలు నిలగొట్టడం అందరూ వెళ్ళగొట్టలేరు. అప్పుడు ఏం చేస్తారు? బలం లేని వాళ్ళు విశ్వాసులు బలం తీసుకుని విశ్వాసులు అందరూ కలిసి వెళ్ళిపో తలుపు ఎందుకు తీసింది దెయ్యం అడిగిందని, నువ్వు వెళ్ళిపోవాలి కదా, ఓరే ఇదిరా మీ భక్తి తగలెట్టా అని దెయ్యం తిట్టింది. ఇప్పుడు అలాంటి క్రైస్తవ్యంలో అతను వెళ్ళక్కర్లేదు, అతను ప్రార్థించక్కర్లేదు, అతని దెయ్యాన్ని చీపో అని వెళ్ళక్కర్లేదు, తిట్టక్కర్లేదు, కాల్చక్కర్లేదు వేసే రక్తంలో. ఇతను శరీరానికి తగిలిన క్లాతులు తీసుకెళ్లి దెయ్యం పట్టిన వాళ్ళ మీద దెయ్యాలు ఎగిరిపోతాయి. అంటే ముఖ్యంగా చూడండి, దీంతో పాటు రోగిష్టి వాళ్ళ దగ్గరికి, ఇప్పుడు క్యాన్సర్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ క్లాత్ ముట్టించారనుకో, క్యాన్సర్ తగ్గిపోద్దంట, ఎయిడ్స్ తగ్గిపోద్దంట, క్యాన్సర్ అంట, టీవీలు, పెద్ద పెద్ద రోగాలు తగ్గిపోతాయంట. అది ఏంటండి బాబు? అది వినటానికి కళా నిజమా, ఇది నిజమా అబద్ధమా అన్నట్లు ఉంది. అలాంటి వరాన్ని, అలాంటి అభిషేకాన్ని, అలాంటి ఆధిక్యతను దేవుడు ఇచ్చేశారు పౌలుకి. అదే పని వేరే వాళ్ళు చేస్తే కొట్టినే దెయ్యాలు. అంటే అది దేవుడు ప్రత్యేకంగా ఇచ్చిన అభిషేకం. చాలా లక్షల మందిలో చెప్పచ్చు అలాంటి అభిషేకం, కోట్ల మందిలో ఒకరిద్దరికే ఉంటుంది అలాంటి అభిషేకాలు. అంత గొప్ప అభిషేకంతో దేవుడు పౌల్ని నింపేశారు, ఆత్మతో నింపారు, వరాలతో నింపారు, ఆధిక్యతలతో నింపారు. మరి మామూలు సేవ కాదు పౌలు సేవ, ప్రపంచానికి మాదిరికరమైన సేవ. ప్రపంచమంతా గొప్పోడని చెప్పే పౌలు గురించి మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25-26 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండేది, ఖైదీలు వినుచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను.
అందరి బంధకములు ఊడెను. పౌలు శీలలు అర్ధరాత్రి పూట కీర్తనలు పాడితే ఆరాధన చేస్తే ఇంకా ఆరాధన చేసి మనకు ఆరాధన మనం చెప్పుకోవాలి. నేను తెలుసా సూపర్ ఆరాధన చేశాను, నేను తెలుసా మామూలుగా కాదు, రూమ్ అంతా నిండిపోయింది, చూపించు, నీకు కనబడదు, అది మాకు మాత్రమే కనబడే వెలుగు. అది నువ్వు చీకట్లో ఉన్నావని అబద్ధాలు చెప్పి డబ్బాలు చెప్పే రకం ప్రపంచం అంతా. ఇక్కడ చూడండి, మనం ఆరాధన చేస్తూ ఉంటాం చాలాసార్లు, ఇవన్నీ కాదు. ఇక్కడ చూడండి, పౌలు శీలలు చేసిన ఆరాధనకి ఫిజికల్గా రిజల్ట్ ఎలా వచ్చింది? అందరు ఖైదీల చేతులకున్న బంధకాలన్నీ ఊడిపోయినాయంట, చెరసాల అదిరిపోయినాయంట, తలుపులన్నీ తెరిసిపోయినాయంట. ఇది దర్శనంగా, ఇది కళ? కాబట్టి ఇక్కడ చూడండి, దర్శనం కాదు, కళ కాదు, అది ఫిజికల్ గా అందరూ చూశారు. ఖైదీలు చూశారు, నాయకుడు, చెరసాల నాయకుడు చూసి కత్తి తీసుకుని చచ్చిపోవాలనుకుంటున్నాడు. కత్తి తీసుకొని ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నాడు? తలుపులన్నీ తెరవబడ్డాయి, ఖైదీలు చాలా మంది ఉన్నారు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటది ఆఫీసర్ పైన, రేపు నన్ను ఖచ్చితంగా చంపేస్తారు, నా పరువు పోద్ది, నా ఉద్యోగం పోద్ది, ఈడేం చేశాడో తెలియదు కానీ ఏం పాడుపాడు, అది బానే ఉంది కదా, నేనే లోపల భూకంపం వచ్చేసింది, ఈడు పాడటం ఏంటి, ఇదంతా ఎందుకు ఇలా జరిగిపోయింది? కనబడంది కాదు, అందరూ చూసేది, నాయకుడు చూశాడు, తలుపులన్నీ తెరవబడ్డాయి. మీరు లోపలికి వెళ్ళాలి, సబ్జెక్టులో ధ్యానించండి ఒకసారి, రియల్ గా జరిగింది. నేను చూస్తున్నాను, తలుపులు తెరవబడతాం, నీకు తప్ప ఎవడు కనబడదు, అదేంటో దరిద్రం. అక్కడ అందరూ చూశారు, ఇంకొంతమంది చూస్తున్నారు, పరలోకం నుంచి నేను ఎత్తి మీద కూడా వస్తుంది, ఏంటది? అలా కాదు, ఇక్కడ డైరెక్ట్ గా అందరు బంధకాలు చేతులకి, మరి ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఖైదీలు అందరు బంధకాలు ఏంటి, ఏమైనా అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొద్దిసేపు చేసిన ఆరాధన అందరికీ విస్మయం అయిపోతున్నారు, ఈయనేమో భయపడిపోతున్నాడు, వీళ్ళేమో మాకున్న గొలుసులు ఊడిపోయినారా బాబు. ఒక్క ఆరాధనకి అంత రిజల్ట్ ఏంటి? ఒక్క ఆరాధనకి అదేమన్నా 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడా? అదేమన్నా గంటలు చేసాడా? వాయిద్యాలు రెండ్రా క్వైట్ టీమ్ 10 వాయిద్యాలు తీసురండి, 10 తంతుల సితారతో చేశాడా? జస్ట్ నోటుతో ఆరాధన చేశాడు. అది పెద్ద కార్యం అయిపోయి చెరసాల నాయకుడు భయపడి చచ్చిపోదు. అరే బాబు, ఎక్కడికి ఎవరు వెళ్ళలేదు, అందరూ ఇక్కడే ఉన్నారు, నువ్వు చచ్చిపోవద్దు, మమ్మల్ని చంపమాకు. అంటే ఎంత గొప్ప సేవకుడు, ఎంత గొప్ప దైవజనుడు. ఒక ఆరాధన చేస్తే బంధకాలు ఊడిపోవడం ఏంటి? ఒక ఆరాధన చేస్తే భూకంపం అవడం ఏంటి? ఒక ఆరాధన చేస్తే అందరూ నిజంగా నువ్వు దేవుడి సేవకుడురా, నువ్వు దేవుడితో ఉన్నాడురా బాబు అని అలా అంటవేంటి? ఒక్క సన్నివేశంలో ఆలోచించను ఒకసారి. ఎంత గొప్ప దైవజనుడు, మళ్ళాంటోడే, మళ్ళాంటి పాపాత్ముడే, ఇంకా చెప్పాలంటే ఘోర పాపి, హంతకుడు, చంపేశాడు మనుషుల్ని, భయంకరమైన క్రూరుడు. కానీ రెండో జీవితంలోకి వచ్చేటప్పటికి అసలు కూర్చుంటే నుంచుంటే అద్భుతాలు, ఆశ్చర్యాలు, అభిషేకాలు, వరాలు, దెయ్యాలు గనపరచటం, పెద్ద పెద్ద రాజుల దగ్గరికి వెళ్ళిపోవటం. అసలు మామూలు సేవ కాదు, మామూలు జీవితం కాదు, మామూలు ఆశీర్వాదం కాదండి పౌలుది. ఎందుకు దేవుడు పౌలుకి అంతగా కృపిచ్చారు? చాలా బాధ పెట్టారు కదా. మరి ఆ మాట అపోస్తలుల కార్యంలో ఉంటుంది, ఏమని? నువ్వు నన్ను హింసిస్తున్నావయ్యా. దేవుణ్ణే డైరెక్ట్గా హింసించేశాడు. నేను క్రీస్తుని, నువ్వు నన్ను హింసిస్తున్నావు. దేవుణ్ణే హింసించిన పౌలుని దేవుడు ఎందుకు అంత ఆశీర్వదించారు? శిక్షించకుండా. ఆ పాయింట్ మనం పట్టుకోవాలి. దేవుణ్ణి సంతోష పెడితే ఓకే, దేవుణ్ణి గణపరిస్తే ఓకే. దేవుని పిల్లల్ని విపరీతంగా కొన్ని సంవత్సరాలు ఏడిపించేసినోడిని కొంతకాలం తర్వాత ఎందుకు అంతగా గొప్ప దైవజనుడిగా ప్రపంచమే షాక్ అయిపోయేంతగా, ప్రపంచమే బ్రతికితే పౌల్లాగా బ్రతకాలి, చేస్తే పౌల్లాగా సేవ చేయాలని అంత గొప్పగా పౌలుని ఎందుకు దేవుడు ఆశీర్వదించారు? పౌలు దర్శనాలు అద్భుతంగా ఉంటాయి, పౌలు వాక్యాలు అద్భుతంగా ఉంటాయి. ఒక కుంటోడు దగ్గరికి వెళ్ళి నీకు లెగాలం ఉందా? ఉంది, లే ఏసేనాములు అంటే లేచిపోతాడు కుంటోడు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేగు నువ్వే, వాడు వాక్యం వింటా, వాడు కిటికీ దగ్గర కూర్చొని కింద చచ్చిపోతాడు. ఏంటో చచ్చిపోయలేగు, వాక్యం వినమా నువ్వు? చచ్చిపోయిన వాళ్ళు లేపేస్తాడు. కుంటోళ్ళనేమో ఏసేనాములు లెగు అంటాడు, చచ్చిపోయిన లెగు అంటాడు, దెయ్యాలను నిలగొడతాడు. అబ్బాబ్బా, ఏం వరాలండి, ఏ ఆధిక్యతలు. పౌలు ఒక మాట చెప్తే ఇంకా మామూలుగా ఉండదు. పౌలు అభిషేకం మామూలుగా ఉండదు. దేవుడు అతనితో మాట్లాడి చేసిన కార్యాలు అసలు మామూలు కార్యాలు కాదండి. ఎప్పటికీ కొన్ని వేల సంవత్సరాలైనా ఇంకా చెప్పుకునేలాగా దేవుడు అతన్ని ఆశీర్వదించారు. తరతరాలు చెప్పుకునేలాగా, చరిత్రలో మిగిలిపోయేలాగా దేవుడు పౌలుని ఆశీర్వదించారు. ఇప్పుడు మనం కారణం ఏంటో చూద్దాం. ఎందుకు దేవుడు హంతకుణ్ణి అంతగా ఆశీర్వదించారు? ఏం చేస్తే అంత కృప పొందుకున్నాడు? ఏం చేస్తే అన్ని వరాలు, ఆధిక్యతలు సంపాదించుకున్నాడు? అది చూద్దాం మనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 23వ వచనం.
అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. చాలు, ఒక్క వచనమే. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ప్రియ దేవుని పిల్లారా, క్రీస్తుని ప్రకటించాలి అంటే పౌలుకి ఖచ్చితంగా క్రీస్తు గురించి తెలియాలి. పౌలు యేసు ప్రభువారు శ్రమల కాలంలో ఉన్నాడా? పౌలు శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు పక్కనే ఉన్నారు, దూరం నుంచి భయపడి ఉన్నారు, చూశారు, ఏదో చేశారు. కానీ పౌలుకు తెలియదు, పౌలు కల్లారా చూడలా యేసు ప్రభువారి శ్రమలు కానీ, నిందలు కానీ, తన్నులు తింటం కానీ, సైనికులు వచ్చి ఉమ్ములేయటం, ఏమి పౌలు చూడలేదు. పౌలు ఎక్కడో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఎస్గే ఫ్రాన్సిస్ గారు పెద్ద ప్రవక్త ఆయనంట బైబిల్ చదువుతారంట, ఏడుస్తారంట. బైబిల్ చదువుతారంట, ఏడుస్తారంట. పౌలాగా నన్ను వాడుకోండి ప్లీజ్ అయ్యా, పౌలాగా నన్ను వాడుకోండి ప్లీజ్, ఇలాగ వాడుకోండి అయ్యా, పేతులాగా నన్ను వాడుకోండి, పేతులా. బైబిల్ చదవటం ఏడవటం, బైబిల్ చదవటం ఏడవటం. నన్ను కూడా ఇలా వాడుకోండి. ఈరోజు ఎవరికి ఉందా ఆశ? దేవుడి చేతిలో వాడబడాలి, దేవుడు ప్రజలకు నేను ఉపయోగపడాలి. నా జీవితం అంతా ఒకప్పుడు పాపానికి, శాపానికి నా జీవితాన్ని అమ్మేశాను. ఇప్పుడు నా దేవుడు రక్తం ఇచ్చి కొనుక్కున్నారు. నా దేవుడు ప్రజలు సత్యం లేక, ప్రేమ లేక అల్లాడిపోతున్నారు. ఎవరికి ఉంది? నేను ఇలాగే చేస్తాను, బైబిల్ తీస్తాను, బైబిల్ చదువుతాను, ఏడ్చి నన్ను కూడా ప్లీజ్ ప్రభు నన్ను కూడా ఇలాగే వాడుకోండి, ఏలియాలాగా వాడుకోండి, రోషం కలిగి నన్ను కూడా ప్రభు పౌల్లాగా వాడుకోండి అయ్యా ప్రజల కోసం అని ఏడుతూ ఉంటారంట ఆయన. మరి చూసారా, అలా ఏడవడం వల్లే దేవుడు అది నచ్చి, చూసావా నా బిడ్డ ఆశపడుతున్నాడు, పరిచర్య చేయాలని ఆశపడుతున్నాడు, వాళ్ళలాగా వాడబడాలని కోరుకుంటున్నాడు. ఆ ఆశ ఈరోజు గొప్పగా ఆయన మరి ఇండియాలో టాప్ అండి. ఆయన యవ్వన వయసు నుంచి ఏం చేసేవారు? అయ్యా ఆ కారు నాకు కావాలి ప్రభువా, వీళ్ళ బిల్డింగ్ నాకు కావాలి, వీళ్ళకి మళ్ళీ అలా అడగల, వీళ్ళలాగా పేతుల్లాగా నన్ను వాడుకోండి అయ్యా, పౌల్లాగా నన్ను వాడుకోండి అయ్యా గొప్ప సేవకుల్లాగా వీళ్ళకి మళ్ళీ నన్ను కూడా వాడుకోండి అని అడిగాడు. కాబట్టి అది యథార్థత ఉంది. కాబట్టి దేవుడు ఆయన కూడా ఇప్పుడు గొప్పగా ప్రపంచ దేశాల్లో వాడుకుంటున్నారు. మరి మీరు ఎలా ఉన్నారు? మీ ఆశ ఏంటి? మీ తపనేంటి? లోకమా, పాపమా? మరి అప్పుడు దేవుళ్ళో ఉండక్కర్లేదే, క్రైస్తవంలో ఉండక్కర్లేదు కదా, వెళ్ళిపోయి హ్యాపీగా బతికి నరకానికి వెళ్ళిపోవచ్చు కదా. లోపల ఉన్నాము, క్రైస్తవంలో ఉన్నాము అంటే దేవుని యొక్క మనసు అర్థం చేసుకోవాలి, దేవుని రాజ్యానికి మనం ప్రయత్నం చేయాలి కదా, అది కదా న్యాయం. ఇప్పుడు ఏమంటున్నాడు? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను నేను దైవజనుడుగా. అసలు ప్రకటించాలంటే ఈయనకి తెలియాలిగా, ఏం త్యాగం చేశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాసింది ఎవరో? పౌలే. అందుట్లోనే ఉంటది, అందుట్లోనే హై రేంజ్ ఆ లైన్స్. దేవునితో సమానంగా ఉండే భాగ్యమును విడిచిపెట్టకూడదని ఎంచుకొనక, అదంతా ఎవరు రాశారు? పౌలు. పత్రికలు చదివితే యేసు ప్రభువారి నడక, పడక, త్యాగం అన్నీ కనబడతాయి. గుర్తుపెట్టుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్ క్లాస్లో ఇంగ్లీష్ లెసన్ చెప్పాలంటే టీచర్కి ఫస్ట్ ఏం రావాలి? ఇంగ్లీషు. ఆ రోజు చెప్పే లెసన్ రావాలా? ఆ లెసన్ రావాలంటే ఆయన ఏం చేయాలి? ఇంగ్లీష్ టీచర్ ఏం చేయాలి? ప్రిపేర్ అవ్వాలా? ఇప్పుడు స్టెప్ వైజ్గా నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను. ప్రకటించాలంటే డైరెక్ట్గా జరగదు. ప్రకటించడానికి ముందేం చేయాలి? ధ్యానించాలి, ఖచ్చితంగా ధ్యానించాలి. ఆ సబ్జెక్టు మీద అవగాహన రావాలి, అప్పుడే ప్రజలకు చెప్పాలి. అంటే ఇప్పుడు ఎంతగా దేవుని త్యాగాన్ని పౌలు పట్టుకున్నాడు, ఎంతగా దేవుని త్యాగాన్ని ధ్యానించాడు, ఎంతగా దేవుని త్యాగాన్ని గుర్తించాడో మనం ఆలోచిద్దాం. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని త్యాగాన్ని గుర్తిస్తారండి. ఇదే సింబల్ అండి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని త్యాగాన్ని ఖచ్చితంగా గుర్తిస్తావు. గుర్తుందా? 1-2 సార్లు చెప్పాను. దావీదు ఓ రోజు మహారాజుగా ఉన్నప్పుడు బయట అడవుల్లో అటు వెళ్తున్నప్పుడు ఒకసారి దావీదు అంటాడు, నాకు ఫలానా బావి నీళ్లు తాగాలనుకుంటున్నాను అని ఆశపడతాడు. వెంటనే 2-3 వెళ్ళిపోయి నీళ్లు తీసుకొస్తే ఎలా వచ్చినాయి ఈ నీళ్లు? ఎక్కడో వేరే రాష్ట్రం కదా, మీరు ఎలా తెచ్చారు అని అడిగితే, ప్రాణాలు తెగించి తెచ్చామయ్యా, మీరు అడిగారు కదా అంటే. మనం నీళ్లు తాగడం, ఇలా రక్తం తాగాలని నేను ఇప్పుడు నా కోసం మంచి నీళ్ళు తాగాలని నేను అడిగితే మీరు ప్రాణాలు తెగిచ్చేస్తారా? ఓరిని ఏంట్రా బాబు. మనస్సాక్షి కలిగినోడంటే ప్రేమ కలిగినోడు కాబట్టి దావీదు మంచినీళ్ళు తాగడు. ఈ లోకంలో పాపాత్ములైన మనుషులు చేసిన త్యాగాన్నే దావీదు అంత గొప్పగా చూస్తే, హంతకుడైన నా కోసం నా దేవుడు ప్రాణం పెట్టడం ఏంటి? పౌలుకి పిచ్చి పట్టేస్తుంది. పౌలు దాన్ని పట్టుకున్నాడు. నేను ఎవరినో తెలుసా?
హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి ఆయన నాకు బదులుగా మరణించారు. కాబట్టి ఆ త్యాగాన్ని మాత్రం నేను మర్చిపోలేను. ప్రతి క్షణం ఆయన త్యాగాన్ని గుర్తిస్తాను, ఆయన త్యాగాన్ని ధ్యానిస్తాను, ప్రకటిస్తాను. కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించారు. కాబట్టి దేవుడు పౌలుని ఆశీర్వదించడానికి గల కారణాల్లో ఒక కారణం, దేవుని త్యాగాన్ని గొప్పగా చూశాడు, గుర్తించాడు, ప్రకటించాడు. కాబట్టే దేవుడు అతనిని అద్భుతంగా ఆశ్చర్య రీతిగా ఆశీర్వదించారండి. మరి నీ పరిస్థితి ఏంటి? దేవుని త్యాగాన్ని గుర్తిస్తున్నావా? దేవుని త్యాగాన్ని అర్థం చేసుకుంటున్నావా? దేవుని త్యాగాన్ని ప్రకటిస్తున్నావా? అందరం మనం పరీక్షించుకోవాల్సిన విషయం. అరే చిన్న త్యాగం చేస్తేనే అంతెందుకండి, మనమే మన జీవితంలో ఎక్కువ వాడే మాట ఏంటి తెలుసా? నేను ఆడి కోసం, ఆడు పిలిచాడని 3 రోజులు వెళ్ళాను, అక్కడ సరిగ్గా భోజనం కూడా పెట్టలేదురా. ఆడు పిలిచాడని పలానా ఊరు వెళ్ళానురా. ఆడి కోసం ₹1,00,000 అప్పు చేసి నేను ఇచ్చానురా, మధ్యవర్తిగా ఉన్నాడు, ఇంకా ఓపైన మాటలు పడుతున్నానురా. మన జీవితంలో మనం చేసిన చిన్న చిన్న విషయాలకే, చిన్న వాడికే గుర్తు చేసుకొని ఎదురోజు చెప్తాం. వాళ్ళు మర్చిపోతే ఏమంటాం మనం? కుక్క మర్చిపోయావు కదా అంటాం లేదా? ఇప్పుడు మరి ఆకాశం అంతా త్యాగం చేసి ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకొని త్యాగం చేశారు కదా యేసయ్య త్యాగం. మరి దాన్ని గుర్తిస్తున్నావా? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని పిల్లరా, మన స్వభావం ఎలాంటిదో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దావీదు మంచి వ్యక్తి అండి. స్వభావం 1-2 సార్లు పడిపోయాడు, పక్కన పెడితే ఓవరాల్గా చూస్తే దేవుడికి బాగా నచ్చాడండి. ఎందుకు తెలుసా? జాగ్రత్తగా ఆలోచించండి. మీకు మనకి దావీదుకి తేడా చెప్తా. నీళ్లు తీసుకొచ్చి పెడితే తాగాల, అడగాల ఎక్కడి నుంచి అని దానికోసమే ఎదురు చూశాడు. కానీ ఈ నీళ్లు ఎక్కడిరా? ఒకసారి నాకు చెప్పండి క్లారిటీగా, అబద్ధం ఆడకుండా. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎలా వచ్చినాయి? ఎదురుగుండా ఉన్న నీళ్లు తాగకుండా అడుగుతున్నాడు, తెలుసుకుంటున్నాడు, విచారిస్తున్నాడు. నీకు ఈరోజు దేవుడి సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావు? ఎలా వచ్చావు? నువ్వు చెడిపోయావు కదా. జీవితాల్ని రోడ్డు మీదకి ఎక్కించావు, అమ్మానాన్ని ఏడిపించి జీవితంలో తల్లిదండ్రులని సంతోషం లేకుండా చేసేసావు కదా. మరి ఇన్ని పాపాలు చేసిన నీవు దేవుని సన్నిధిలో, దేవుడు మహాపరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు? ఎప్పుడైనా ఆలోచించావా? దావీదుకి మనకి తేడా ఏంటంటే, దావీదు ఆలోచిస్తాడు అప్పటికప్పుడు. ఒకసారి అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? నీళ్ళు గురించే ఆలోచిస్తే మునుపు మనం శత్రువులుగా ఉన్నాం దేవునికి, మునుపు మనం దూరస్తులుగా ఉన్నాం. ఈరోజు సువార్త ద్వారా దేవుని సన్నిధిలోకి వచ్చాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అసలు ఈ ధన్యత నాకెలా వచ్చింది? నేను విగ్రహారాధన వంశంలోంచి వచ్చాను కదా, దేవునికి విరుద్ధంగా జీవించాను కదా, మనుషుల్ని ఏడిపించాను కదా, రోడ్డు మీద లాగేశాను కదా మా అమ్మ నాన్నని. అది ఏది? ఈ స్పృహ. ఈరోజు అందరూ ప్రపంచం అంతా ఇలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందో. మనం తినే తిండి ఎక్కడి నుంచి వచ్చింది? మన ఆయుష్ ఈరోజు పొడిగించబడ్డాం, చచ్చిపోయేదాకా, చావు బతుకుల దాకా హాస్పిటల్కి వెళ్ళిపోయాం, డాక్టర్లు చేతులు ఎత్తేశారు. వీళ్ళని ఎలా బతికాం మనం? ఎవరి ద్వారా బతుకుతున్నాం? ఎవరి ఆయుష్ ఇది అని రోజు గనక క్రైస్తవులు ఆలోచించేది దేవుని త్యాగం వల్లే అని గుర్తిస్తే ఎంత బాగుంటుందండి. ఎంత బాగుంటుంది. క్రైస్తవులు అన్నీ మర్చిపోయి పూర్తిగా త్యాగాన్ని పక్కన పెట్టేసింది నేటి క్రైస్తవ్యం. గుడ్ ఫ్రైడేకి పరిమితం చేసేసింది, ఈస్టర్కి పరిమితం చేసి మధ్యలో ఏదో ఒక లైన్ టచ్ చేసి వెళ్ళిపోవటమే తప్ప ఎంత తేడా ఉంటుందండి. త్యాగాన్నే పూర్తిగా ధ్యానించడంకిను సంవత్సరానికి 1-2 సార్లకి ఎంత తేడా ఉంటుంది. మళ్ళీ దానికి తెలుసా, గొప్పగా చెప్పుకుంటారు, మేము గుడ్ ఫ్రైడే నాడు మంచిగా పాటలు పాడతాం, గుడ్ ఫ్రైడే నాడు 3 దాకా ఉంటాం. అదే అసలు చెప్పుకుంటానికి ఎంత సిగ్గు చేయటండి. చాలామంది ఆ మాట అన్నప్పుడు ఎంత బాధ కలిగిద్దో, నాకు వేదన వచ్చేస్తాయి. నిత్యము ప్రతి క్షణం గుర్తించాల్సిన త్యాగాన్ని సంవత్సరానికి 1-2 సార్లు చెప్పేసి నేను త్యాగాన్ని గుర్తిస్తున్నాననే పిచ్చి లోకంలో ఉందేంటి? భ్రమలో ఉన్నారేంటి క్రైస్తవులు అనిపిస్తుంది. పౌలు ఇంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటో తెలుసా? పౌలు దేవుని త్యాగాన్ని ధ్యానించాడు. ఫస్ట్ గుర్తించాడు, ధ్యానించాడు, ప్రకటించాడు. 2వ పాయింట్ చూపించి నేను ముగిస్తాను. ఎందుకు దేవుడు పౌలుని ఇంతగా ఆశీర్వదించాడు? 2 కొరింథీ 11వ అధ్యాయం 23-24 వచనాలు. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయముల చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. చాలు, దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, చెరసాలకు వెళ్ళాడు, ఆకలి బాధ తెలుసు, పరిచర్యలో పెద్ద లిస్టు రాస్తాడు. మీకు చాలాసార్లు చెప్పాను, ఎవడైనా కొరడా దెబ్బలు తింటాడండి? ఒకసారి తింటే 2వ సారి పరిచర్య చేస్తాడా?
ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ పరిచర్య ఆపలా, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ తిన్నా, మళ్ళీ కొట్టారు. అరే మళ్ళీ చేస్తావు కదా, మళ్ళీ కొడతా అని చెప్పి మళ్ళీ 39 కొరడా, మళ్ళీ వెళ్తే మళ్ళీ కొట్టారండి. రిపీటెడ్. మళ్ళీ వెళ్తే మళ్ళీ కొట్టారు. తర్వాత రాళ్లతో కొట్టారు ఒకసారి. కొంతకాలం తర్వాత తీసుకెళ్లి జైల్లో పడేశారు కొంతకాలంగా. ఇలా విపరీతంగా శ్రమలే కనబడతాయండి. నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే నీ భక్తిలో, నీ పరిచర్యలో ఎన్ని శ్రమలు వచ్చినా ఏం పట్టించుకోవు, ముందుకెళ్ళిపోతావు. పౌలు దేవుణ్ణి అమితంగా, గుండెల నిండా దేవుడు ప్రేమతో నిండిపోయి ప్రేమిస్తున్నాడు కాబట్టి, కొడుతున్నారా ఎరా బుద్ధి వచ్చిందా ఆపేస్తా, మళ్ళీ వెళ్తా నేను సువార్త. దేవుణ్ణి ప్రేమించినోడే ఈ భూమి మీద ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, దెబ్బలు తిన్నా భక్తి ఆపడు, పరిచర్య ఆపడండి. అది దేవుడు గమనించారు. ఈడు నన్ను ప్రేమిస్తున్నాడు, క్రియలతో ప్రేమిస్తున్నాడు. నా కోసం వీడు దెబ్బలైనా తింటాడు, నా కోసం తెట్లైనా తింటాడు, నా కోసం జైలుకైనా వెళ్తాడు, నా కోసం వీడు ఏదైనా చేస్తాడు. కాబట్టి వీడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడు, ఇన్ని నేను ఆశీర్వదించాలి. మీ జీవితంలో భక్తి నిమిత్తం, మీ జీవితంలో పరిచర్య నిమిత్తం వచ్చిన పెద్ద పెద్దవి చెప్పండి. పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద శ్రమలు చెప్పండి. మీ జీవితంలో చిన్నది వస్తే ఆగిపోతారు, వస్తుందేమో అని ముందే ఆగిపోతారు. కొంతమంది అయితే శ్రమ వస్తుంది, ఖచ్చితంగా మనం కనుక సువార్త ప్రకటిస్తే ఎందుకు వచ్చిన కూడా మనకి ఎందుకు చెప్పండి, చెయ్యొద్దు. వాళ్ళు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కాదు. యోబు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి 10 మంది పిల్లలు చచ్చిపోతే యెహోవాకు మహిమ కలుగాక, 10 మంది శవాలను ఎదురుగుండా పెట్టుకొని దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, నిజముగా దేవుణ్ణే ప్రేమించేవాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, చచ్చిపోయినా. మీకు తెలుసు, ఒక రాష్ట్రంలో బాగా వైరల్ అయింది. పాస్టర్ గారి కుటుంబం వేరే దేశం నుంచి వచ్చి కష్టపడి సేవ చేస్తుంటే భర్తని పిల్లల్ని చంపేశారండి, కాల్చి పారేశారు. ఏది కారు పెట్రోల్ పోసి ఆవిడ్ని తీసుకెళ్ళి, అమ్మా వీళ్ళేనాక అంటే చంపిన వాళ్ళు తెలుసు ఆవిడికి, క్షమించేసి మళ్ళీ పరిచర్య చేసేసింది. నరరూప రాక్షసులు అడవులోకి వెళ్తే తన భర్తని చంపి తినేశారు. తినేసిన తర్వాత తన భర్తని ఎవరైతే రాయి పెట్టి కొట్టి చంపేశాడో ఆడికి సువార్త చెప్పిందండి. బాబు ఆడికి సువార్త చెప్పడం ఏంటండి బాబు, ఆడిని చూస్తేనే రగిలిపోద్ది. నా భర్తని చిన్న వయసులో మొగుడిని లేకుండా విధవరాలు చేసేవారు, చెడిపోయినవాడు, నీ అంతు చూస్తే ఏసేనామలో శాపాలను నేను ఎత్తి మీదకి రావాలి అనుకోవాల్సిన ఒక ఆడది చిన్న బిడ్డను పట్టుకొని ఆవిడే మళ్ళీ పరిచర్య ముందుకు వెళ్ళిపోయి అనేక మంది సేవకులు రెడీ చేసి ఆయనంట పెద్ద మీటింగ్లో సాక్ష్యం ఇచ్చాడంట. ఒకప్పుడు ఒక సేవకుడిని చంపేసి తినేశాను, ఈరోజు నేను సేవకుడిని అయ్యానంటే ఆ తల్లి దయ వల్లే, ఆ త్యాగమూర్తి దయ వల్లే దేవుడు తర్వాత అన్నారంట. నువ్వు క్రైస్తవుడివే, వాళ్ళు క్రైస్తవులే, ఆవిడ క్రైస్తవురాలే, నువ్వు క్రైస్తవురాలివే, ఆవిడ దేవుని బిడ్డే, ఆవిడ కోసం రక్తంగా వచ్చారు, నీ కోసం రక్తంగా వచ్చారు, నువ్వు ఇలా తగలడి వచ్చావు, నీ వల్ల నష్టం జరుగుతుంది దేశానికి, దేవుడి రాజ్యానికి. ఆవిడ వల్ల అనేక మంది సేవకులు రెడీ అయ్యారు. భర్త చచ్చిపోయినా పరిచర్య ఆపల, యోబు తన పిల్లలు చచ్చిపోయినా భక్తి ఆపల, పౌలు దెబ్బలు తింటున్నా, రక్తం కారుతున్నా పరిచర్య ఆపట్ల. అది కదా దేవుణ్ణి ప్రేమించడం అంటే. పిల్లల కోసం ఎన్నైనా భరిస్తున్నారు, పిల్లల కోసమేనండి కష్టపడేది. నాకు ఇష్టం లేదండి, ఉద్యోగంలో చాలా హెరాస్మెంట్ ఉంటుందండి, అయినా పిల్లల భవిష్యత్తు కోసం ప్రేమ ఉంది కాబట్టి నువ్వు త్యాగం చేస్తావు. మరి ఇప్పుడు దేవుడి మీద ప్రేమ లేదు, అందుకే నువ్వు త్యాగం చేయట్లే. నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా నాకు అన్ని కావాలి, వరాలు కావాలి, అభిషేకాలు కావాలి, దెయ్యాలు నాట్యమడాలు నా చుట్టూ అంటే ఎందుకు వస్తాయి? పిచ్చితనం, అమాయకత్వం. నువ్వు దేవుణ్ణి ప్రేమించి చూడు, దేవుడి కోసం శ్రమపడి చూడు, ఆ తర్వాత నీకు వచ్చేది ఉంటుంది అద్భుతం అండి. మహోన్నత హృదయాలు తండ్రి, ప్రేమస్వరూపుని యేసు ప్రభు వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడారు. మీ ప్రజలు ఆశీర్వాదం కోసం అడుగుతున్నారు కానీ దానికి ఏం చేయాలో అది చేయట్లేదు ప్రభు. మాకు కూడా ఆశీర్వాదం కావాలి, మంచి రోజులు కావాలని ఆశపడుతున్నారు కానీ దానికి ముందు మిమ్మల్ని ప్రేమించి మీకోసం శ్రమలు భరించడానికి ఇష్టపడట్లేదు కానీ డైరెక్ట్గా ఆశీర్వాదం కోరుకుంటున్నారు. అయ్యో మీ ప్రజల్ని బట్టి నన్ను క్షమించండి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి, మిమ్మల్ని ప్రేమించాలని ఒక ఆశ పుట్టించండి తండ్రి. నేను ఆఖరి లోపల ప్రభావ మీ కాళ్ళు పట్టుకుని సాష్టాంగపడి అడుక్కుంటున్నా, చచ్చిన కుక్కని మీ ప్రజల్లో మార్పు దయచేయండి తండ్రి. ప్రజల్లో ప్రభావ మీ మీద ఒక ప్రేమను పుట్టించండి అయ్యా, మీ రాజ్యం కట్టాలని ఒక ఆశ పుట్టించండి అయ్యా. ఈ నెలాఖరికల్లా మీ కృపను బట్టి, మీ నాయకురాలు విజ్ఞాపన బట్టి, కోటాల మహోత్సవాన్ని బట్టి
మీ ప్రజలను మార్చమని, సైనికులుగా తీర్చిదిద్దామని మీ పాదాలు బట్టి వేడుకుంటున్నాను. అందరూ మీ గాయపడిన స్థలకు అప్పగించుకుంటే ఏసైనా మనుషులు తండ్రి.